నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జునల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఉమ్మడి ప్రకాశంలో వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి ఇద్దరు సీనియర్ నేతలైతే లిస్ట్ అంటే ఎంతమంది వస్తారు వైసీపీకి, ఎంతమంది సీట్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళైతే ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అసలు ఏంటి సార్ ఈ పరిణామాన్ని మనం ఎలా చూసుకోవాలి? ఉమ్మడి ప్రకాశంలో చాలా తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయి అని చెప్పేసి అయితే ఇద్దరు సీనియర్ నేతలైతే ప్రకటించడం జరిగింది. దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ మనం? ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వడానికి మనమేముందండి, ఆళ్ళు అవ్వాలి రియాక్షన్. రైట్. ఎందుకంటే మనకు నొప్పేముంది, ఆళ్ళు సర్దేసుకుంటే దుకాణం ఎంచక్కా సంతోషంగా ఎళ్ళండ్రా బాబు, బై బై జగన్, టాటా బై బై అని చెప్పొచ్చు. రైట్ సార్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఫస్ట్ కాజా, తాపేశ్వరం కాజా తిన్నది అక్కడే వాళ్ళు. రైట్. ఎందుకంటే రైట్. తెలుగుదేశం పార్టీ పుంజుకున్నదే, తెలుగుదేశం పార్టీ ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చిన జిల్లా ఉమ్మడి ప్రకాశం. గత రైట్. ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా ఒకలాగుంటే 4 సీట్లు పైగా ఇచ్చి ఆళ్ళు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కంచుకోట అని చెప్పారండి ఆళ్ళు. రైట్ సార్. ఇప్పుడు ఈ అరాచక పాలన చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆహ్, ఇబ్బంది పడతారు. అక్కడ ఒక్క హ్మ్. సీట్ కూడా టీడీపీ వదులుకునే పరిస్థితి లేదండి. రైట్. ఎందుకంటే వైసీపీకి ఒక్క సీట్ కూడా రాదు. టీడీపీ హ్మ్. క్లీన్ స్వీప్. రైట్ సార్. అయితే ఇక్కడ అది ఏంటంటే పరిస్థితి. మన ఇద్దరు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి తనైతే ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న విషయం. మొన్న కూడా చూసినట్టయితే తను మీడియా ముందు వచ్చేసి నేను అంటే రాకపోవడమే మంచిదయింది. లేకపోతే ఈ రోజు నేను ఇంత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేవాడిని కాదని చెప్పేసి తను మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి ఉంది సార్. మీరిది చూసే ఉంటారు. వైసీపీ నేతలకి అంత వ్యతిరేకత ఉందని. ఇప్పుడు ఆయన వైసీపీ మీద వ్యతిరేకత గురించి కాదు చెప్పేది. హ్మ్. ఇండైరెక్ట్‌గా ఆ అర్థం వచ్చేలా చెప్పాడు. ఎలాగంటే నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం మంచిదయింది. నన్ను ఓడించి మంచి పని చేశారు మీరు. రైట్ వీళ్ళ సార్. అద్వాని, దద్దమ్మ చేతగాని పరిపాలన కనీసం నేను రోడ్లేయించలేకపోయిన పరిస్థితి వచ్చి నాకు చెడ్డ పేరొచ్చును. నన్నందరూ హ్మ్. తిట్టుకుందురు. నేను ఓడిపోవడం మంచిదయిందని చెప్పన్నాడు. రైట్ సార్. సో ఇంకొక నాయకుడు హ్మ్. అన్నా రాంబాబు గారని చెప్పేసి గత ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీలో టాప్ 2 అతనిది. రైట్. ఆయన విరక్తి చెంది వదిలేసుకున్నాడు. నేను హ్మ్. రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. అన్నా రాంబాబు రైట్. గారు వైశ్యుల మీద వీళ్ళు చేస్తున్న దాడుల గురించి మాట్లాడాడాయన. అన్నా రైట్ రాంబాబు సార్. గారు. అది నిజం. ఎందుకంటే హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పింది ఒక రకంగా, నేను తప్పించుకున్నాను రా బాబు అంటూ అదొక రకం. ఇక్కడ అన్నా రాంబాబు గారి విషయం దగ్గరికొచ్చేటప్పటికి వైశ్యులని మేము వ్యాపారం చేసుకునే వర్గాలం మమ్మల్ని అణిచివేస్తున్నారు ఆధిపత్య వర్గాలు అని చెప్పారు. మరి అందులో కొంచెం వాస్తవం ఉంది. యాక్చువల్‌గా వైశ్యులు ఒక రకంగా సౌమ్యంగా ఉంటారు. హ్మ్. వాళ్ళ మీద ఈ మధ్య కాలంలో గత 5, 6 ఏళ్ల క్రితం గూడా కోమట్లు సామాజిక స్మగ్లర్‌లని ఒక పుస్తకం రాసాడు ఒకాయన. అవును సార్. అంటే వాళ్ళని లోకుగా చేసినట్టుగా ఉంది ఇదంతా, కించపరిచినట్టుగా. అలాగే సిద్ధా రాఘవరావు గారిని గత ఎన్నికల్లో అయిన తర్వాత ఆయన్ని వేధించి ఏపుడేసి తినేసారు. ఆయన పార్టీ మారేలా చేశారాయన్ని. రైట్. అలాగే మద్దాల గిరి భయపెట్టారో, ప్రలోభపెట్టారో ఏం చేశారో తెలీదు గాని తీసుకున్నారు. ఇప్పుడు సీట్ లేదు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్. అతను మంత్రి పదవి ఇచ్చాడు, బానే ఉందిరా బాబు! మమ్మల్ని బానే చూస్తున్నారు అనుకున్నారు వైశ్యులు. హ్మ్. అతను మామూలుగానే వయస్సులందరూ ఒకలాగుంటే ఆళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాడతను. రైట్ సార్. అతను నోటు దురుసు. ఆయన రాజుగారిని, విజయనగరం రాజుగారిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి, ఆయన చేత ఓ రకంగా మాట్లాడిచ్చారని చెప్పొచ్చాడు. అలా రైట్. మాట్లాడితేనే నీకు మంత్రి పదవికిచ్చిందని న్యాయం అవుద్దని ప్రలోభపెట్టి అలా చేశారు. ఆయన చెడ్డ పేరు తెచ్చుకోండి, ఇయాల సీట్ లేదు. రైట్ సార్. ఇది వైస్ సుబ్బారావు గుప్తా భౌతిక హ్మ్. దాడులు. అలాగే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వెంటనే శ్రీకాకుళంలో ఒక ఆర్యవైశ్య యువకుడిని చిత్రహింసలు పాలు చేశారు. వచ్చిన వెంటనే ఒక రైట్. వారం 10 రోజులకి. రైట్ సార్. అలాగే జీఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు. ఆయన అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించాడాయన. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆయన నిర్మించాడు. ఆ రైట్. అవకాశం ఎలా వచ్చింది? తనని ఎలా నమ్మాడు? ఎవరు నమ్మారు? తనకు ఆ అవకాశం ఎవరిచ్చారో ఆయన ఆయన నోటితో ఆయనే స్వయంగా చెప్పాడు, చంద్రబాబు గారండి. హ్మ్. తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని అటువంటి వ్యక్తుల్ని
వాళ్ళకి గుర్తించి, గౌరవించి వాళ్ళకి అవకాశం కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కులాలు, మతాలు చూడరు. ఆర్య వైశ్యులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం ఎవరెవరు. పైగా రోసయ్య గారంటే ఎంతో గౌరవం వాళ్ళందరికీ, వైశ్యులందరికీని. ఆయన తమ వాడిగా చూసుకుంటారు. తమ అండగా చూసుకుంటారు. అటువంటి రోసయ్య గారు చనిపోతే అసలు ఆ నాన్న చనిపోయినప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని దిగిపోయేదాకా నిద్రపోలేదండి. అవును. ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీస మర్యాద ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 4, 5 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిని చనిపోతే కనీస మర్యాద పాటించకుండా కనీసం వాళ్ళ లాస్ట్ రైట్స్ కూడా వాళ్ళు వెళ్ళలేదు. చాలా Right. అగౌరవపరిచాడు. ఇలాగ చెప్పుకుంటా పోతే అనేక ఇది మనకు పేరుకి పైకి తెలిసినయి. చాలా చోట్ల ఇలాంటిది తెలియకుండా ఊళ్ళల్లో బెదిరింపులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. చక్కటి వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు ఊళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజు కోఆపరేటివ్ బ్యాంకులు అటువంటి Right. రైతులకి, వ్యవసాయ కూలీలకి, మధ్యతరగతి వాళ్ళకి వీళ్ళందరికి కూడా అప్పులిచ్చి నెలవారీ అప్పులిచ్చి ఒకసారి తీసుకుంటారు. రైతులకైతే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఆ రకంగా చిన్న వ్యాపారం చేసుకుంటా అందరికీ కలిసిమెలిసి అందరితో పాటు బతుకుతారు. Right. ఇలాంటి వ్యక్తుల్ని ఆ సామాజిక వర్గాన్ని వీళ్ళు వేధించి గట్టి దాడులు చేసి వాళ్ళు మెత్తగా ఉంటారు కదా! ఎవరితో గొడవ పడటానికి ఇష్టపడరు. Right, sir. అటువంటి వాళ్ళని చాలా వేధించి దారుణంగా హింసించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకొస్తే శ్రీరామ్ తాతయ్య గారు వాళ్ళ తమ్ముడు ఎలాంటోడైనా గాని ఆయన గౌరవించి, ఆయన అదుపులో పెట్టి మంచి బుద్ధి చెప్పాడు. ఆయనకి అవకాశం కల్పించాడు. సీతారామరావు గారికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇలాగా వెంకటేష్ గారికి ఓసారి ఎంపీ అయ్యాడు. ఓసారి రాజ్యసభ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేపేమో ఇస్తారు. ఇలాగా వాళ్ళకి అవకాశం ఉన్నంత మేరకు ఆ సామాజిక వర్గాన్ని చాలా గౌరవించి గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఈ రోసయ్య గారి గురించి కాంగ్రెస్ అభిమానులుగా ఉండి, సరే రాజశేఖర రెడ్డి గురించో లేకపోతే ఎవరి గురించో మొత్తం మీద లాస్ట్ టైము వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు. ఆ సహకరించిన పాపానికి ఇవాళ వీళ్ళందరినీ కూడా మానసికంగా వేదన, మనక్లేశం కలిగించాడు అతను. అది ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని అడిగి ప్రజల మధ్యలో ఉంటా అని చెప్పేసి అడిగి ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రజల్ని దూరం పెట్టిన పరిస్థితి సార్. రైట్ సార్. అంతనే సంఘటితమయ్యే వాళ్ళందరూ కూడా బెల్లం కొట్టిన రాయి ఉంటది కదా కొట్టులోని. బెల్లం కొట్టిన రాయి అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇంటికాడ అంటే ఈ వయసు షాపులు, కిరాణా షాపులు ఉన్న కాడ బెల్లం అచ్చుల్ని కొట్టడానికి ఒక కత్తి పెట్టి దాని మీద రాయిచ్చి కొడతారు. ముక్కల కింద ఎరగొట్టి తూకమేస్తానమాట. అలా బెల్లం కొట్టి రాయిచ్చుకుని నెత్తిమే ముట్టుతారన్నమాట వీళ్ళందరూ. వైసీపీ నాయకులందరూ. వాళ్ళందరూ చాలా దూరంగా జరుగుతున్నారండి అంతా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా జూమ్ కాల్ లో మీరు మాతో పాటు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా జూమ్ కాల్ లో మీరు మాతో పాటు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.